ఒక ఇంజినీరింగ్ కాలేజ్లో ఇన్ని కంపెనీస్ వచ్చి ప్లేస్మెంట్స్ అనేది తీసుకుంటున్నారంటే ఎంత సూపర్గా ఉంటుంది. మరి ఇలాంటి కాలేజ్ ఎక్కడుంది అనుకుంటున్నారా? మన హైదరాబాద్లోనే ఆ కాలేజే ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. మరి ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అండ్ ఎవ్రీ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ని తీసుకెళ్తూ ఉంటారు? నేను ఇంకా చెప్పాలి ఏంటంటే కోర్ బ్రాంచెస్ కూడా అండ్ ప్లేస్మెంట్స్ అనేది కూడా వీళ్ళు చాలా వరకు చూపిస్తున్నారట. మరి నా మైండ్లో ఉన్న బోల్డ్ అనే డౌట్స్ అనేది కూడా మరి దీనికి సంబంధించి మనం అడిగేద్దాం, ఎవరినో కాదు, ప్లేస్మెంట్స్ అండ్ అడ్మిషన్ డీన్ అయిన ప్రసన్న కుమార్ గారిని. మరి అయితే లేడైతే వెళ్దాం పదండి. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. హలో, ఎలా ఉన్నారు సార్? అంతా బాగున్నారండి, మీరు బాగున్నారా? యా, గుడ్ సార్. ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నియర్లీ 44 years ఆఫ్ లెగసీ ఉంది. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ పరంగా మెయిన్గా ఆలోచించేది పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా అదే. ఎలా ఉంటుంది సార్ ప్లేస్మెంట్స్ పరంగా? ప్లేస్మెంట్స్ అంతా బాగుంటాయండి. ఆల్ ఎలిజిబుల్. మా ఆలోచన ఏంటంటే ఆల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఫర్ ప్లేస్మెంట్స్కి 100% ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయాలని ఆలోచన మాది. ఓకే. సో ఎవరైతే మేము ఇచ్చే ట్రైనింగ్స్ రెగ్యులర్గా అటెండ్ అవుతారో అండ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ట్రైనింగ్, వాళ్ళందరికీ కూడా 100% జాబ్స్ వచ్చే అవకాశం ఉంది ఓకే మేము తెచ్చే కంపెనీస్లో. ఇప్పుడు బ్యాచెస్ వైజ్ కానీ అండ్ బ్రాంచెస్ వైజ్ మాత్రం మనం వచ్చేద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అంతా కూడా ఏఎంఎల్ అండ్ సాఫ్ట్వేర్ వైపు ఎక్కువగా ఉంది కదా. మరి దానికి సంబంధించి అడ్మిషన్స్ కానీ ప్లేస్మెంట్స్ పరంగా ఎలా ఉంది? అంటే రైట్ నౌ దో ఎవ్రీ వన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఏఎంఎల్ కంపెనీస్. ఇప్పుడు ఈరోజు కూడా ఏంటంటే దే ఆర్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ ఏఎంఎల్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఐటీ. సో వీళ్ళలో ఎవరికి స్కిల్ బాగుందో వాళ్ళని దే ఆర్ అబ్జార్బింగ్. ఓకే. ఇట్ ఈస్ నాట్ స్టిల్ కమ్ టు దట్ లెవెల్ ఆఫ్ బ్రాంచ్ వైజ్, బ్రాంచ్ స్పెసిఫిక్ హైరింగ్ అనేది రాలేదు ఇంకా. సో వీళ్ళలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎవరికైతే స్కిల్ బాగుందో, ఎవరికైతే కమ్యూనికేషన్ బాగుందో వీళ్ళకి సక్సెస్ రేట్ చాలా హై ఉంటుంది ఓకే వచ్చే జాబ్స్లో. ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ అయితే ఏఎంఎల్ నడుస్తుంది. ఆఫ్టర్ 4 years తీసుకుంటే ఆ రోజు వేరే ఒక ట్రెండ్ రావచ్చు, వేరే టెక్నాలజీ అనేది రావచ్చు. మరి దానికి తగ్గట్టు స్టూడెంట్స్ని మీరు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? ఏం లేదండి, ఇప్పుడు మా సిలబస్లు కానీ మా యొక్క ట్రైనింగ్స్ కానీ రిక్వైర్మెంట్స్ అనుగుణంగా మారుతూ ఉంటాయి. ఓకే. సో మేము మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ బేసికల్గా మేము ఎట్లా ప్లాన్ చేస్తామంటే ఇన్పుట్స్ తీసుకుంటాం. ఇండస్ట్రీ, మా రిక్రూట్మెంట్ పార్ట్నర్స్ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటాం. మా కాలేజీలో కూడా వీ హ్యావ్ రిక్రూటెడ్ పీపుల్ విత్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. వీళ్ళందరూ కలిసి ఒక సిలబస్ ఫామ్ చేసి విచ్ ఈజ్ నీడెడ్ ఫర్ ది ఆన్ గోయింగ్ రిక్రూట్మెంట్స్, దాని ప్రకారం ప్లాన్ చేసి ట్రైనింగ్స్ ఇస్తాం. ఓకే. అండ్ ఫ్యూచర్లో మీరు అన్నట్టు ఈరోజు ఏఐ ఉంది. ఏఐ ఈరోజు వచ్చింది, రేపు వెళ్ళిపోయేది కాదు. ఏఐ ఈజ్ గోయింగ్ టు స్టే దర్ అండ్ వాట్ ఎవర్ చేంజెస్ ఆర్ కమింగ్ ఇన్ ద టెక్నాలజీ వీఆర్ ట్రయింగ్ టు మౌల్డ్ స్టూడెంట్స్ ఇన్ దట్ డైరెక్షన్. ఇంత లెగసీ ఉన్న కాలేజ్లో ఇప్పటి వరకు మరి పాస్డ్ అవుట్ అయిపోయిన స్టూడెంట్స్ సుమారు 25,000 అట్లుంటే అందులో అప్రాక్సిమేట్లీ 13,000 స్టూడెంట్స్ వరకు కూడా ప్లేస్ అయ్యారని చెప్పేసి కూడా వింటూ ఉన్నాం. ఇది ఎంతవరకు ట్రూ అండ్ మిగతా వాళ్ళు ఎందుకు కాలేకపోయారు? అది జనరల్లీ ఏ కాలేజీలో అయినా కూడా ఏంటంటే పీపుల్ హూ వాంటెడ్ జాబ్ అని ఒక పర్సంటేజ్ స్టూడెంట్స్ ఉంటారు. కొందరు ఎంటర్ప్రెన్యూర్స్ కావాలని ఒక ఆలోచన ఉంటారు. కొందరు వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ని టేక్ ఓవర్ చేయాలని కొందరు ఉంటారు. కొందరు హైయర్ ఎడ్యుకేషన్ పోవాలని ఉంటారు. సో పర్సంటేజెస్గా మనం ఆలోచిస్తే ఏంటంటే ఒక 15 to 20% విల్ ఎయిమ్ టు గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ అబౌట్ 5 to 10% వాంట్ టు బికమ్ అన్ ఎంటర్ప్రెనర్స్. ఒక 5% దే వాంట్ టు టేక్ ఓవర్ దేర్ ఫ్యామిలీ బిజినెస్. సో వీళ్ళందరూ కాకుండా బ్యాలెన్స్ వాళ్ళందరికీ కూడా దాదాపుగా ఒక 100% జాబ్స్ ఇచ్చే ప్రయత్నం మాది. అండ్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ దోస్ టూ స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ ఇండిఫరెంట్ టు వాట్ వీఆర్ డూయింగ్ దే విల్ 100% గెట్ ఎ జాబ్. ఓకే. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ వైజ్లో కూడా ఎంబీఎస్ఆర్ కాలేజ్కి మంచి రికార్డు ఉందని కూడా మనం వింటూ ఉన్నాం. మ్యాక్సిమమ్ 2nd year 3rd year నుంచే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనేది కూడా మొదలవుతున్నాయని చెప్పేసి, మరి దాని పరంగా ఎలా ఉంది సార్? ఇంటర్న్షిప్స్ కూడా ఈజ్ ఆల్మోస్ట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ జాబ్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు మ్యాండేటరీ ఇంటర్న్షిప్స్ అని ఉన్నాయి అండ్ వాట్ యూ కాల్ ఆప్షనల్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. మ్యాండేటరీ ఇంటర్న్షిప్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటర్న్షిప్ చేయాల్సిందే. వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ దిస్ ఇయర్ వీ కుడ్ అచీవ్ 100% what you call internship placements of the students. దాంట్లో ఏంటంటే 30% in different industries outside and balance 70% we have given internship program, training, everything in the campus itself during summer vacations. అది సో దీనివల్ల ఏంటంటే అందరూ 100% స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ వస్తుంది. ఇంటర్న్షిప్స్ హ్యావ్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. In addition to the internships, certifications also have become very important to get an employment. సో వీటన్నిటిలో ప్రిపేర్ చేసి
పిల్లల్ని జాబ్ డైరెక్షన్ తీస్తే వాళ్ళ సక్సెస్ రేట్ కూడా చాలా హై. ఎంబీఎస్ఆర్ కాలేజ్లో మెయిన్గా మనం వింటున్నది కూడా R&Dకి సంబంధించిన బ్లాక్ అనేది కూడా స్టార్ట్ చేశారు. అంటే దానికి సంబంధించి అయితే అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా ఒక మంచి పాజిటివిటీ అనేది కూడా మనం వినిపిస్తుంది. సో దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి సార్? R&D స్పెషల్గా ఒక డెడికేటెడ్గా బ్లాక్ స్టార్ట్ చేయడానికి ఏం లేదండి, ఈ రీసెర్చ్ అనేది ఫ్యాకల్టీకి ఎంత ఇంపార్టెంటో స్టూడెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇండస్ట్రీలో కూడా ఇట్ హ్యాస్ గాట్ అ లిమిటెడ్ స్పేస్. దాంట్లో స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ది కాలేజెస్ ఆర్ కంపీటింగ్ టు గెట్ ఇన్ టు దట్ స్పేస్. సో మా పిల్లలు ఎవరైతే ఆ స్పేస్లోకి వెళ్ళగలరో దట్స్ ఫైన్. వీఆర్ నౌ థింకింగ్ బియాండ్ దట్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ research area but could not get an opportunity. Idea is to provide an opportunity here. The research wing is designed in such a way that we are providing space for all the industry people free of cost. So వాళ్ళు ఇక్కడ వచ్చే presence ఇక్కడ ఉంటుంది. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు దే క్రియేట్ ప్రాజెక్ట్స్, దే గెట్ ది ప్రాజెక్ట్స్ డన్ బై ది స్టూడెంట్స్. ఓకే, ఈ దీంట్లో ఫ్యాకల్టీ ఇన్వాల్వ్ అవుతారు, స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవుతారు. దే విల్ బీ ఆన్ ద క్యాంపస్ అండ్ దే ఆల్సో గెట్ ఎక్స్పోజ్ టు రీసెర్చ్ ఇన్ ఆల్ ది ఎమర్జింగ్ ఏరియాస్. ఓకే, దట్ ఈస్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఐడియా తీసుకొని వచ్చి అంటే దానికి సంబంధించిన ఫండింగ్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి యూజ్. ఐడియా మేము ఆల్రెడీ కాంపిటీషన్స్ పెడుతుంటామండి, రైట్? అండ్ దిస్ ఈజ్ ఓపెన్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్స్. ఈ ఐడియా అనే వాళ్ళకి ఫైనల్ ఇయర్కే రావాలని లేదు, ఫస్ట్ ఇయర్కి రావచ్చు, సెకండ్ ఇయర్ రావచ్చు, థర్డ్ ఇయర్ వాళ్ళకి రావచ్చు. వీ అరేంజ్ అ ప్రోగ్రామ్ inviting all the people to participate in the program, to share their ideas. Suppose we get about 200-300 ideas, there is a review team which shortlists the best ideas, and then these ideas are incubated, taken to the next level. Once it goes to a reasonable level, we'll also identify the venture capitalists and then see that this takes off. ఆ రకంగా కూడా సపోర్ట్ అనేది సపోర్ట్ ఇస్తామండి. అది అండ్ లాస్ట్ 3 yearsలో ప్లేస్మెంట్స్ పరంగా అయినా కానీ సో ఆ పర్సంటేజ్ ఎలా ఉంది అండ్ ఏ కంపెనీస్ అనేది కూడా మేజర్గా వచ్చాయి సార్? మేజర్గా మాకు రిక్రూట్ చేసే కంపెనీస్ దాదాపుగా 20 years నుంచి వచ్చే కంపెనీస్ ఉన్నాయి. అంటే కాగ్నిజెంట్ ఈజ్ వన్ కంపెనీ విచ్ ఈస్ కమింగ్ టు MVSR క్యాంపస్ ఫర్ ద లాస్ట్ 25 years. And similarly, we have companies like Deloitte, we have companies like Mindtree, LTM Mindtree, and TCS and Infosys. ఇవన్నీ కూడా బల్క్ రిక్రూటింగ్ కంపెనీస్ అండి. ఇవి కాకుండా ప్రోడక్ట్ కంపెనీస్ ఉంటాయి, IT ప్రోడక్ట్ కంపెనీస్. ఇవి కాకుండా అండ్ స్టార్టప్ కంపెనీస్ కూడా ఉన్నాయి. కొన్ని దాంట్లో మా పిల్లలు స్టార్ట్ చేసిన కంపెనీస్ ఉంటాయి, కొన్ని బయట వాళ్ళ జనరల్ స్టార్టప్స్ ఆల్సో వీఆర్ అప్రోచింగ్. వీఆర్ నౌ ఎంకరేజింగ్ అవర్ స్టూడెంట్స్ టు గెట్ ఇన్ టు startup companies because their exposure in the startup company is much better than a bigger company. ఓకే, అంటే కోర్ బ్రాంచెస్ విషయానికి వచ్చేటప్పటికి ప్లేస్మెంట్స్ పరంగా కూడా చాలా అంటే డిఫికల్టీస్ ఫేస్ చేస్తుంటారని స్టూడెంట్స్ దగ్గర నుంచి మనం వింటూ ఉంటాం. మరి MVSR కాలేజ్లో ఎలా ఉంటుంది కోర్ బ్రాంచెస్కి? అంటే కోర్ బ్రాంచెస్ సంబంధించి డిఫికల్టీస్ ఏం లేవండి, పిల్లలు రీలొకేట్ అయ్యడానికి డిఫికల్టీ ఫీల్ అవుతున్నారు. సో కోర్ కంపెనీస్ జాబ్స్ అని ఏంటంటే మనకి మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ఎక్కువ మాకు చెన్నై బేస్డ్, తమిళనాడు, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీఆర్ గెటింగ్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ దేర్. సో పిల్లలు అక్కడికి వెళ్ళే వాళ్ళైతే ఐఎమ్ టెలింగ్ అప్ ఫ్రంట్ దట్ 100% విల్ ప్లేస్ ఆల్ ది ఎలిజిబుల్ స్టూడెంట్స్. 100% అనేది కూడా చేస్తా, ఎలిజిబుల్ స్టూడెంట్స్ అందరినీ ప్లీజ్. వెన్ ఐ సే ఎలిజిబుల్, పిల్లలు ఏంటంటే బ్యాక్లాగ్స్ అనేది దే షుడ్ నాట్ క్యారీ ఎట్ ద టైమ్ ఆఫ్ ది ప్రాసెస్. అంతే. ఎవరైతే బ్యాక్లాగ్స్ లేవు, క్లీన్గా వాళ్ళ ఉందండో వాళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్ చేయించగల బాధ్యత మాది, అండ్ మేము చేయిస్తాం కూడా 100%. సార్ మరి కోర్ బ్రాంచెస్కి ఇంటర్న్షిప్స్ అనేది ఎలా ఉంటాయి సార్? దాని పరంగా కూడా మరి ముందుకు తీసుకెళ్తున్నారా? సేమ్ అండి, సిమిలర్ మోడల్ లైక్ IT. కోర్ బ్రాంచెస్ వాళ్ళు కోర్ కంపెనీస్లోనే ఇంటర్న్షిప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఆ ఇంటర్న్షిప్ వరకు హైదరాబాద్లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్పేస్ అమాంగ్ స్మాల్ మెకానికల్ వాళ్ళకి చిన్న ఇండస్ట్రీస్లో కూడా వీఆర్ ప్లేసింగ్ దెమ్. అండ్ ఇనిషియల్గా వీళ్ళు అక్కడ పోయినాక ఫీల్డ్లో మన ప్రొడక్షన్లో పని చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడతారు. బట్ వీఆర్ ఎంకరేజింగ్ దెమ్, మోటివేటింగ్ దెమ్ టు గెట్ టు దట్. సివిల్ వాళ్ళు అంటే కన్స్ట్రక్షన్ సైట్స్లో పంపిస్తున్నాము. దే ఆల్ డూ దట్ అండ్ దే బికమ్ ఎ బెటర్ ఇంజనీర్ బై గోయింగ్ త్రూ దిస్ ఇంటర్న్షిప్ ప్రాసెస్. ఓకే, అంటే ప్యాకేజ్ పరంగా అయితే ఇప్పటివరకు వచ్చిన హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, అండ్ ఆన్ అన్ యావరేజ్ ప్యాకేజ్ ఎంత సార్? అది ఇయర్ ఆన్ ఇయర్ మారుతూ ఉంటుందండి. సో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్ 43 lakhs ఫర్ అబౌట్ 6 students మాకు 2 years బ్యాక్. బట్ ఈ ఇయర్ మార్కెట్ ప్రకారం 22 lakhs ఇస్ ద హైయెస్ట్ ప్యాకేజ్. ఓకే, ఆన్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ ఏంటి సార్? ఇట్స్ అబౌట్ ఎనీవేర్ బిట్వీన్ 7 to 8 lakhs ఉంటుందండి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే 7 to 8 lakhs. 7 lakhs వస్తుంది. అండ్ సూపర్ సార్. అండ్ అడ్మిషన్ పరంగా అయితే MVSR ఇంజనీరింగ్ కాలేజ్లో తెచ్చుకోవాలి అని అంటే వాట్స్ ద ప్రాసెస్?
ఏం లేదండి, వన్ ఈజ్ ద ఈజియెస్ట్ ప్రాసెస్ దే షుడ్ గెట్ ఎ గుడ్ ఎంసెట్ ర్యాంక్ ఓకే and come through the convener quota. That's about 70% of the seats are filled through convener quota. Rest is the B category. B categoryలో కూడా జేఈలో మంచి ర్యాంక్స్ వచ్చి, ఎంసెట్లో మంచి ర్యాంక్స్ వచ్చి, ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చి, దాని ద్వారా కూడా అప్లై చేసి దే కెన్ గెట్ ఎ సీట్ ఇన్ ద ఎంవిఎస్ఆర్. టెల్ మీ ద వన్ వర్డ్ అబౌట్ ద ఎంవిఎస్ఆర్ కాలేజ్ ఫర్ ద స్టూడెంట్స్. వన్ గోల్, వన్ వర్డ్. one word. They are all-rounders. In a sense, they are exposed to academics, they are exposed to cultural activities, they are exposed to extra-curricular activities, sports, and they go out with a good character. That's it. We build the characters of the students also. Wow. It was nice and thank you so much, sir. Thanks, Andy. Thank you.